అయ్యా ఉన్నవన్నీ తీసుకెళ్లి అన్ని తలుపులకి అడ్డం పెట్టామయ్యా. అంత సులభంగా ఎవరూ రాలేరయ్యా. కానీ మీరన్నట్టు ఎవరూ రాలేదే. సరే వినండి, అన్ని లైట్లు ఆఫ్ చేయండి. అలాగేనే. నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. భయపడకండి, ఓకేనా? రండి. ఇదిగో త్వరగా పోనీవయ్యా. సార్ డీజిల్ తక్కువ ఉంది, బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. నేను చెప్తాను, నువ్వు పోనీ. నువ్వు చెప్తే బండి వెళ్తుందా? ఇంతకుముందు క్యాటరింగ్ నాన్న చూసుకునేవాడు. ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు, మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. కామాక్షి అంటే క్వాలిటీ బిర్యానీ బీభత్సం ఉందా, పోలా అదిరిపోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు, నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించుందిగా అన్నా. ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ తీయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్య, మా వార్డెన్ వచ్చేస్తుంది, నా ఉద్యోగం పోతుంది. సరే చెయ్యి చెయ్యి. అన్నా మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు? హలో హలో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో, వెనక 2 బండ్లు వస్తున్నాయి, త్వరగా పోనీ. సార్ ఎవరు సార్ వీళ్ళు? అసలు ఏం జరుగుతుంది? క్వశ్చన్ అడుగుంటే ఫాస్ట్ గా పోనీ, ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఈ బండికి ఇంతే స్పీడ్. ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు, సరే ఇవ్వు. సార్ ముందంతా మొత్తం పగిలిపోయింది సార్. ఇంట్లో అంటే ఏం చెప్పమంటారు? వెళ్ళు రైట్ లో కట్ చేయి. రాడుతో గొలుసు పగలు కొట్రా. ఏంట్రా మెలగే వెళ్తావు? ఫాస్ట్గా పోనీ. పగలు కొట్టు, లోపలికి వెళ్ళరా. త్వరగా పోనీ పోనీ. బండి ముందుకు వెళ్తుంది, లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ లెఫ్ట్. సార్ వెనకాల తలుపు తెరిచేశారు సార్.
రేయ్, నువ్వు వెనక్కి వెళ్ళు. ఐజీ గారు పడిపోయేలా ఉన్నారు. ఆయన వెనక్కి లాగు. త్వరగా వెళ్ళు. పోవాలంటే నువ్వు పో సార్. చిన్నపిల్లని పోమంటున్నావు. అది ఏమైనా జరిగితే నేనే కదా తీసుకొచ్చింది. రేయ్, నా చేయి చూడరా. నేను ఎలా వెళ్ళగలను? నువ్వు వెళ్ళరా. రేయ్, నువ్వు పోకరా, కూర్చో. రేయ్, ఎవరో తెలుసా ఆయన? ఆయన మా ఐజీరా. ఐసీ అయితే ఆడన పెద్ద ఆడు రాత్రి అనుకో సార్. నువ్వు కూర్చోరా. రేయ్, ఆయనకి ఏమైనా అయిందో నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళవు. వెనక్కి వెళ్ళరా. వెళ్ళు త్వరగా. రేయ్, అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయరా. లారీకి కుక్క వేయరా. నువ్వు ఎవరి దగ్గర బయటకు రాగలరా. ఏంటిరా? బస్ బస్. సార్ సార్ స్టీరింగ్ పడుకో సార్. సార్ బైక్ సౌండ్ వినిపిస్తుంది సార్. హలో, ఒక చిన్న పిల్ల మాట్లాడింది. తనతో మాట్లాడొచ్చాయా? నువ్వెవరోయా? అది నా కన్న కూతురు. ఆశ్రమంలో వదిలేసి ఎవరంటే సిగ్గు లేకుండా కన్నబెట్టంటున్నావు? అది నా తలరాతయ్యా. అమృత ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా? నువ్వు ఫోనే ఎత్తకపోతివి. అది పాపం చిన్నపుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయింది. అడవి దారి గుండా వచ్చాం గనక టవర్ దొరకలేదయ్యా. ఒక్క మాట మాట్లాడేలోగా కట్ అయింది. నా కూతుర్ని కొంచెం పిలిపించగలరా? అదంతా కష్టం బాబు. నువ్వేమన్నా మీ అమ్మాయి కాన్వెంట్ లో చదువుతాను అనుకుంటున్నావా? ఇది అనాథాశ్రమం బాబు.
ఇక్కడుండే 150 మంది ఆడపిల్లలు ఉండేది ఒకే రూములోనే. అందరూ తలకు చోట కాళ్ళకు చోట పెట్టుకుంటూ దోమలతో కుట్టించుకుంటా పడుకుంటున్నారు. అర్థం అవుతుందయ్యా. పుట్టినప్పటి నుంచి తన మొహం ఇప్పటి వరకు చూడలేదయ్యా. కావాలంటే పొద్దున్న రాగానే డబ్బులు ఇస్తానయ్యా. ఏంటి డబ్బులు ఇస్తావా? ఏ అమ్మాయితో మొదటిసారి మాట్లాడించినందుకు డబ్బులు తీసుకొని పురుగులు పడి చావమంటావా? లోపలికి వెళ్ళటం కుదిరే పరిస్థితి కాదని చెప్తుంటే అర్థం చేసుకోవా? క్షమించండి అయ్యా. మొదటిసారి నా బిడ్డ గొంతు వినంగానే నా మనసు అల్లాడిపోయింది. అందుకే అలా అడిగానండి. అమృత ఫోటోని నోటీస్ బోర్డులో చూసినట్టు జ్ఞాపకం ఉంటే పంపిస్తాను. నీకు వాట్సాప్ ఉంది కదా? మీరు బాగుండాలయ్యా. ముందు ఫోటో ఉందేమో చూడండి. చాలా కష్టం సార్. చుట్టూ అడవి సార్. రోడ్డు సరిగా ఉండదు సార్. వచ్చి బండితి. కుదరదు సార్. లారీగా చోట దింపడం వరకే నా పని అని చెప్పారు. మధ్యలో ఇల్లేవారు సార్. కాస్తుంటే ప్యానం పోయేది. నేను చెప్తాను, వచ్చి బండితి. తీనని చెప్పాను కదా సార్. ముందు ఏం జరుగుతుందో చెప్పండి. మీరు తప్పదాకి పడిపోతే చిచ్చ మేము అనుభవించాలా? సార్ ఏంటి సార్ అది? పోలీసులు ఏమైనా చేస్తారా? లారీని ఇలా డ్యామేజ్ చేశారు. రే నీ లారీ ఎలా ఉండేదో అలాగే బాగు చేసేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. లారీ బాగు చేస్తారు సరే, మనిషి పోయి ఉంటే నేను పోతానన్నా, నడిచి వెళ్ళిపోతాను. ఆ రూట్ లో మీరే చూసుకోండి. ఏంటి తీసుకొచ్చి చంపేద్దామని చూస్తున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు తప్పతాగి రోడ్డు మీద పడిపోయిన రౌడీలు కాదు. 10-15 ఏళ్లుగా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్. కావాలనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇలా చేశారు. రండి. ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి చిక్కితే ఏమవుతుందో తెలుసా? చెప్పిన మీకు అర్థం కాదు. ఏయ్ నీ కూతురు చూడాలంటే బండితి. రే ఆగు. తాగావా? మరి మీరు దాయితే తప్పలేదు, మేము దాయితే తప్పంట. రోజంతా గాడిపై ముందు నుంచి తెలుస్తుంది ఆ నొప్పి.